హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా, గర్ల్స్కి స్కూల్ యూనిఫామ్కి కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. దీనికి ఫ్రంట్ మనము బటన్స్ కానీ ఊక్స్లు కానీ వేయడానికి ఓపెన్ అనేది పెడతాం కదా, అది చాలా ఈజీగా ఒక పట్టీ అనేది ఎలా వేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను. ముందుగా నేను ఏం చేశానంటే ఒక 2 ఇంచెస్ అంటే 1 ఇంచ్ మనకి బెల్ట్ అనేది వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచు అటు ఇటు రెండు వైపులా మడత లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసి ఐరన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఏం చేశానంటే నేను ముందు చూపించాను కదా, అలా పలక షేప్లో అంటే రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి వీ షేప్లో మధ్యలో చివరి కట్ చేసి స్ట్రైట్గా అతికేసేమే. ఇంక ఏమీ డొంక లేదు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి చిన్నవి కూడా బయటికి రాకుండా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్లుగా అది ఓపెన్ అవుతుంది. ఇలా సమానంగా పెట్టుకుని ఆడ ఓపెన్ దగ్గర వీ షేప్లో కట్ చేసాం కదా, అక్కడ మనకి ఫ్రిల్స్ లాగా వచ్చినా పర్వాలేదు. దాన్ని కొంచెం ఇలా పెట్టుకుని స్ట్రైట్గా మాత్రం కుట్టు అయితే వేసేసేయండి. వేసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. పైనుంచి కింద వరకు కూడా మనకి ఖర్చు ఎంతైతే లోపలికి ఫోల్డ్ చేస్తున్నామో సేమ్ ఈక్వల్గా పెట్టాలి. ఎందుకంటే అక్కడ బాడీ పార్ట్ మెజర్మెంట్ అనేది తేడా వచ్చేస్తుంది. ఏమన్నా తేడాగా పెడితే కనుక అలా కాకుండా అది చూసుకుని జాగ్రత్తగా ఒక్కొక్కటి అయితే వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత చివరిది మిగిలింది ఖర్చు కొంచెం ఉంచి కట్ చేయండి. నేనైతే అలానే చేస్తాను. ఎందుకంటే ముందు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదో చూసుకున్న తర్వాత అప్పుడు మనము కట్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు చూసుకున్నాను కదా, తర్వాత దాన్ని హిడ్జెస్ నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా, దీనికి మనకి బటన్స్ కానీ హుక్స్లు కానీ ఏవైనా వేసుకోవచ్చు. దీనికి కాలర్ పట్టి అతికే ముందు మనకు ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది. దీన్ని ఏం చేయాలంటే మనము స్క్వేర్ లాగన్నా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే వీ షేప్లో కింద వచ్చేలాగైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే కింద వీ షేప్లో నెక్ వచ్చేలాగా నేను స్టిచ్ చేస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, నేను పెట్టినట్టుగా ఫోల్డింగ్ అనేది ఇస్తే సరిపోతుంది. అది మనం ఇటు సైడ్ హుక్స్లు కానీ లేదంటే బటన్స్ కానీ వేసుకోవాలనుకున్నాం, అక్కడ క్రాస్గా మడతల వేసుకునేలాగా చూసుకుని దాన్ని ఫింగర్తో అలా నొక్కు పెట్టి ఉంచితే కనుక దీన్ని నార్మల్గా దానికి ఈక్వల్గా ఉందో లేదో రెండు వైపులా చూసుకొని దాన్ని జస్ట్ ఇలా ఫింగర్తో నొక్కిపెట్టి అలా ఉంచితే ఆ డిజైన్ అనేది మనకి అక్కడ వచ్చేస్తుంది. ఒక ఇంచు గ్యాప్లో అటు ఇటు ఒక పలకలాగా స్టిచ్ చేసేసుకుంటే ఇంకా ఓపెనింగ్ అనేది బాగుంటుంది. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నవి ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే కొంచెం నా మొబైల్ సపోర్ట్ చేయకుండా ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో ఇలాంటివి చిన్నవి పెడతా ఉంటాను, మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా మన ఫినిషింగ్ అనేది చాలా బాగా చిన్ని దారిపోగులు ఉన్న కట్ చేసేసుకుంటూ ఉండండి. అలానే చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి నెక్కి కాలర్ అన్నా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ తోటి అయినా స్టిచ్ చేసుకోవచ్చు.